మనం పాలు కొనడానికి వెళ్ళినప్పుడు నీలము, ఆకుపచ్చ, నారింజ రంగు పాల ప్యాకెట్లను చూస్తూ ఉంటాం. చాలామంది ఇవి కేవలం డిజైన్ కోసం అనుకుంటారు, కానీ అసలు విషయం అయితే అది కాదండి. ఆ రంగులు పాల ప్యాకెట్ లోపల ఉన్నటువంటి పాలలో ఎంత వెన్న ఉందో శాతం చెప్పే సంకేతాలు. ప్రతిసారి ప్యాకెట్ వెనుక ఉన్నటువంటి వివరాలు చదవకుండా కేవలం రంగును చూసి మనకు కావలసినటువంటి పాలను సెకండ్లలో ఎంచుకునేటటువంటి కలర్ కోడింగు ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది, అవునా? మరి ఆ రంగుల వెనుక ఉన్నటువంటి అసలు గుట్టు ఇప్పుడు తెలుసుకుందాం. నీలి రంగు దానిపై పాల ప్యాకెట్లు మనం సాధారణంగా టీ, కాఫీలకు ఎక్కువగా వాడేది ఈ నీలి రంగు పాల ప్యాకెట్. మరి దీనిని టోన్డ్ మిల్క్ అంటారు. ఇందులో వెన్న శాతం సుమారు 3% ఉంటుంది. మరి చిక్కగా కాకుండా, పలుచగా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. రోజువారీ అవసరాలకు తక్కువ క్యాలరీలు కోరుకునే వారికి ఇది సరైనటువంటిది. ఇంకా రెండవది ఆకుపచ్చ రంగు. మీకు పాలు కొంచెం చిక్కగా ఉండాలనిపిస్తే గ్రీన్ కలర్ ప్యాకెట్ ఎంచుకోవాలి. దీన్ని స్టాండర్డైజ్డ్ మిల్క్ అంటారు. అయితే ఇందులో వెన్న శాతం దాదాపు 4.5% వరకు కూడా ఉంటుంది. పెరుగు తోడు పెట్టడానికి లేదా పిల్లలకు పాలు ఇవ్వడానికి ఈ రంగు ప్యాకెట్లు చాలా ఇష్టపడుతుంటారు. ఇంకా నారింజ రంగు మూడవది. అన్నింటికంటే ఎక్కువ వెన్న శాతం ఉండేవి ఈ ఆరెంజ్ కలర్ ప్యాకెట్లు. వీటిని ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు. ఇందులో దాదాపు 6% వెన్న శాతం ఉంటుంది. మరి పాయసం లాంటి స్వీట్లు చేయాలన్నా, చిక్కటి పెరుగు కావాలన్నా లేదా గడ్డ పెరుగు కోరుకునేవారు ఈ ప్యాకెట్లను అయితే ఎంచుకుంటారు. ఇంకా మజెంటా లేదా ఇతర రంగులు. కొన్ని డైరీ సంస్థలు మజెంటా లేదా ఇతర రంగులను డబుల్ టోన్డ్ మిల్క్ కోసం వాడుతుంటారు. ఇందులో వెన్న శాతం చాలా తక్కువగా ఉంటుందండి, 1.5%. బరువు తగ్గాలనుకునేటటువంటి వారు, తక్కువ ఫ్యాట్ కావాలనుకునేటటువంటి వారు, పాలు తాగాలనేటువంటి వాళ్ళు ఇట్లాంటివి. మరి అమూల్, మదర్ డైరీ, విజయ్ లేదా హెరిటేజ్ ఏ బ్రాండ్ అయినా దాదాపు ఈ రంగుల పద్ధతిని అనుసరిస్తాయి. దీనివల్ల వినియోగదారులకు కన్ఫ్యూజ్ లేకుండా తమకు అలవాటైనటువంటి రంగు ప్యాకెట్ను ఇట్టే పట్టుకోవచ్చు. ఇది మన షాపింగ్ను సులభతరం కూడా చేస్తుంది. మనకు కావలసిన క్వాలిటీని త్వరగా గుర్తించేలా చేస్తుంది. మరి పాల ప్యాకెట్ రంగు కేవలము అలంకారమే కాదండి, అది ఒక సమాచార నిధి. మన ఆరోగ్యానికి, అవసరానికి తగిన పాలను ఎంచుకోవడంలో ఈ రంగులు మనకు గైడ్లా ఉపయోగిస్తాయి. కాబట్టి ఇట్లాంటి వాటిని ఉపయోగించుకొని మనం చక్కగా ఆ పాల ప్యాకెట్ ఏది కావాలన్నటువంటి దాన్ని ఎంచుకోవచ్చు. నమస్తే.